రాష్ట్రాల అభివృద్ధే దేశం అభివృద్ధి. కేంద్ర ప్రభుత్వాలు ఎంత చేసినా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఓ విజన్‌తో, పక్కా ప్రణాళికతో ముందుకు పోతేనే ఆ రాష్ట్రానికి మంచిది. ఆ రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నటువంటి సదరు రాజకీయ పార్టీలకు కూడా మంచిదే. సో, విజనరీ నేతగా గుర్తింపు కూడా వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి రాజధాని లేదు. పెట్టుబడులు పెట్టేవారు కూడా లేరు. ఉన్న కొన్ని కంపెనీల కేర్ ఆఫ్ అడ్రస్ కూడా హైదరాబాదే కావడంతో వచ్చే పన్నుల ఆదాయం కూడా అంతంతే. అలా అని ప్రజల నుండి పన్నులు కూడా ముక్కుపిండి వసూలు చేయలేం కదా! సో, పైగా రాజధాని కట్టాలి, అభివృద్ధి చేసి చూపించాలి, సంక్షేమ కార్యక్రమాలకు అధికంగా నిధులు ఇవ్వాలి అంటే అయ్యే పనేనా? 2014, 19 వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీని ట్రాక్‌లోకి తెచ్చే ప్రయత్నం చేసినా, ఏపీ రాజకీయాలు, ఆ తర్వాతి ఎన్నికల్లో ఓటమి గురించి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. కేంద్రంలో టీడీపీ కీలకమైనటువంటి భాగస్వామిగా ఉంది. ఏపీ అడిగితే కేంద్రం సాయం చేయడం అనేది రోజుల పని. సో, ఇక్కడ కావాల్సింది పనిచేసే నాయకత్వం, పరుగులు పెట్టించే నాయకుడు. ఆ బాధ్యతల్ని ఇప్పుడు భుజానకేసుకున్నారు నారా లోకేష్. పరిశ్రమల శాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఏపీకి పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా, ఏపీకి బ్రాండ్ ఇమేజ్ రావాలంటే ప్రఖ్యాత విదేశీ కంపెనీల పెట్టుబడులు ఇప్పుడు కీలకం. ఇప్పుడు ఆ పనిలో లోకేష్ బిజీగా ఉన్నారు. తాజాగా నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. 4 రోజులుగా సాగుతున్నటువంటి ఈ పర్యటనలో కీలకమైనటువంటి మీటింగ్లు జరుగుతా ఉన్నాయి. గతంలో ఎలాగైతే ఏపీకి వచ్చి గ్రాండ్ సక్సెస్ అయినటువంటి కియా లాగే ఇప్పుడు మరికొన్ని కంపెనీలను తెచ్చేందుకు ప్రయత్నాలు సహృదయ వాతావరణంలో కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియాలో లోకేష్ అడుగుపెట్టగానే స్థానికంగా ఉన్నటువంటి మన తెలుగువారు సాదర స్వాగతం పలికారు. నా దేశం బాగుండాలని కోరుకునేటువంటి ఎన్ఆర్ఐలంతా తమ వంతు సహాయంగా ఇప్పుడు మీకు అండగా ఉంటాం, మీరు ముందుకు నడవండి అంటూ లోకేష్‌తో జరిగినటువంటి సమావేశంలో వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇక అక్కడ మొదలైంది మారథాన్ మీటింగ్స్, గ్లోబల్ కంపెనీలతోటి చర్చలు, ఏపీకి ఆహ్వానాలు. మొదటి రోజే ఏపీకి కొరియన్ ఎలక్ట్రానిక్స్ చిప్ కంపెనీలు వచ్చేలా సహకరించాలని చెప్పి కోరుతూ భారత రాయబారిగా ఉన్నటువంటి గౌరంగలాల్ దాస్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. శాంసంగ్, ఎల్జీ, ఎస్కే సహా పలు చిప్ దిగ్గజాలను ఏపీకి రప్పించేందుకు మీరు సహకరించాలని చెప్పి ఆ రాయబారిని కోరారు. ఇక రెండో రోజు దక్షిణ కొరియాకు చెందినటువంటి ప్రఖ్యాత కంపెనీ షూవాల్స్ కంపెనీ చైర్మన్, సీఈఓతో భేటీ అయ్యారు లోకేష్. గతంలో ఏపీతో చేసుకున్నటువంటి ఎంఓయూ ప్రకారం వెంటనే ఏపీలో 300 కోట్ల పెట్టుబడి పెట్టాలని, పాదరక్షల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాలని కోరారు. 3000 మందికి ఉపాధి దొరికే ఈ పనుల పట్ల కంపెనీ సానుకూలంగా స్పందించింది. ఆ తర్వాత సోలం గ్రూప్తో లోకేష్ భేటీ అయ్యారు. శ్రీ సిటీలో 338 కోట్లతో సోలం సంస్థ ఏర్పాటు చేస్తున్న ఈవీ చార్జర్, పవర్ మాడ్యూల్స్, ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ నిర్మిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ పనులు త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని లోకేష్ కంపెనీని కోరారు. ఆ యూనిట్ విస్తరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కొరియన్ స్టార్టప్ కంపెనీలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి నారా లోకేష్ ఏపీ ఏర్పాటు చేసినటువంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి, లక్షల ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన 20,000 స్టార్టప్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇండియా కొరియా స్టార్టప్ కారిడార్ను ప్రతిపాదించారు. హోస్టంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ను కలిసి ఏపీకి ఆహ్వానించారు. శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టాలని కూడా కోరారు. భారతదేశంలో 66,880 కేవీ జీఐఎస్ పరికరాలను ఉత్పత్తి చేసే ఏకైక సంస్థగా ఉన్నటువంటి ఈ కంపెనీ లోకేష్ ప్రతిపాదనలు పరిశీలిస్తామని తెలిపింది. సెమీ కండక్టర్ రంగంలో దూసుకుపోతున్నటువంటి ఏపీకి సీఈఓలను ఆహ్వానించగా, భారత్లో పెట్టుబడుల ప్రతిపాదనలు తమ పరిశీలనలో ఉన్నాయని, అందులో ఏపీకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కంపెనీ తెలిపింది. ఇక మూడో రోజు హ్యుండై కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సహా ఆ కంపెనీ కీలక ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాలని, తిరుపతి, విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన రాష్ట్రానికి ఆహ్వానించారు. ఇప్పటికే ఏపీలోని కియా మోటార్స్కు తమ సంస్థ నుండి విడిభాగాలు సరఫరా చేస్తుందని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు ఖచ్చితంగా పరిశీలిస్తామని హ్యుండై తెలిపింది. ఇప్పటికే సెమీ కండక్టర్స్, ఆస్కాట్ రంగంలో పేరున్నటువంటి ఆపాక్ట్ కంపెనీ సీఈఓతో లోకేష్ భేటీ అయ్యారు. ఇప్పటికే ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చినటువంటి ఆ కంపెనీకి లోకేష్ ధన్యవాదాలు చెప్తూ హానా మైక్రాన్ కంపెనీలతో ఏపీలో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని కోరారు. మీకు మేము పూర్తి స్థాయిలో సహాయం అందిస్తామని లోకేష్ తెలిపారు. విశాఖలో తమ యూనిట్ నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తామని కూడా కంపెనీ ప్రకటించింది. ఆ తర్వాత ఎల్జీ కంపెనీతో భేటీ అయ్యారు లోకేష్. ఎల్జీ నోయిడా, బెంగళూరు ప్రాజెక్టులను విస్తరిస్తూ విశాఖలో ఒక సెంటర్ను ఏర్పాటు చేయాల్సిందిగా లోకేష్ ఎల్జీ కంపెనీకి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తాము శ్రీ సిటీలో 5,000 కోట్లతో దేశంలోనే 3వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తుందని, 1,500 మందికి పైగా ఉపాధి దొరుకుతుందని కంపెనీ గ్లోబల్ సీఈఓ తెలిపారు.
ఈ ఏడాది చివరి నాటికి శ్రీ సిటీ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభం కూడా అవుతుందని, ఏపీలో మరిన్ని విస్తరణ అవకాశాలను కూడా పరిశీలిస్తామని చెప్పి ఎల్జీ ప్రకటించింది. ఇక కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టైరిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. ఇక మూలపేటలో బయో ఇథనాల్ ఉత్పత్తిపై ఫోకస్ చేయాలని సూచించారు. శ్రీ సిటీలో ఉన్న ప్లాంట్‌తో పాటు విస్తరణ ఆహ్వానాలను కంపెనీ ఉన్నత స్థాయి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కంపెనీ తెలిపింది. ఈ మీటింగ్స్ తర్వాత మాగోక్ సైన్స్ పార్కును సందర్శించినటువంటి లోకేష్ కొరియా ఆవిష్కరణల సముదాయాన్ని చూసి ఇదంతా సరికొత్త అనుభూతి అని ప్రకటించారు. ఆ తర్వాత శాంసంగ్ ప్రతినిధులతో భేటీ అయి ఫుల్ ఏఐ కంప్యూటర్ స్టాక్ కోసం ఏపీని శాంసంగ్ స్థావరంగా మార్చాలని లోకేష్ కోరారు. సింగిల్ విండో క్లియరెన్సులు, భూమి అన్నీ సిద్ధంగా ఉన్నాయని కోరారు. మొబైల్ డివైస్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కూడా లోకేష్ శాంసంగ్ను కోరారు. ఇక 4గో రోజు ఏపీకి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతాన్ని ఉపయోగించుకునేటువంటి సరికొత్త ఆలోచనతో లోకేష్ ముందుకు సాగారు. కొరియన్ మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో లోకేష్ రౌండ్ టేబుల్తో భేటీ అయ్యారు. షిప్ బిల్డింగ్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలను ఆంధ్రాకు ఆహ్వానించి రికార్డు టైంలో అనుమతులతో పాటు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారికి పిలుపునిచ్చారు. ఇలా 4 రోజులుగా లోకేష్ పర్యటన రకరకాల కంపెనీలతోటి, గ్లోబల్ కంపెనీ సీఈఓలతోటి సాగుతా ఉంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా జెట్ స్పీడ్‌లో నారా లోకేష్ టూరు దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు.